అండ్ ఈ బ్లౌజ్కి సైడ్ జాయింటింగ్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి. సైడ్ జాయింటింగ్స్ చాలా అంటే చాలా ఈజీగా మెథడ్లో వేసుకునేటట్టు, ఆ బ్లౌజ్ వాళ్ళు వేసుకున్న ఫిట్టింగ్ సరిపోయేటట్టు నేను పర్ఫెక్ట్గా చెప్తాను చూడండి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఇలా పెట్టేసేసి ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకోండి. ఇప్పుడైతే ఒకసారి హ్యాండ్స్ ఇలా పాదం కింద పెట్టేసేసి ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ లూజ్ తీసుకోండి. మనకి హ్యాండ్ లూజ్ ఒక్కటి చాలు, ఇంకేది అవసరం లేదు. ఆది బ్లౌజ్తో మనకి ఎక్కడ పని ఉండదు, ఓన్లీ హ్యాండ్ లూజ్ చూసుకోవడానికి ఆది బ్లౌజ్తో పని స్టిచ్చింగ్ అప్పుడు. ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి పెట్టేసేసి ఒకసారి ఇలా సర్దుకోండి. ఇక్కడ సర్దేటప్పుడు చూడండి, ఇక్కడ మనం అతుకులు వేసాం కదా చేతికి, అందుకని చేతులు సమానంగా చూడొద్దు. ఈ నడుం పాటు ఉంది కదా, చంకపాటు కింద పాటు అనమాట, అంటే ఫ్రంట్ పార్ట్, చేతుల పాటు కాదు ఫ్రంట్ పార్ట్, ఇక్కడ సమానంగా చూసుకొని ఇక్కడ మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా ఖర్చుల కోసం, ఈ ఘాటు బ్యాక్ సైడ్ ఘాటు సేమ్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మ్యాక్సిమం 100% ఘాట్లు అయితే సేమ్గా వస్తాయి. వచ్చాక ఇలా సర్దుకొని నీట్గా ఇంక ఇలా తిన్నగా కుట్టేసుకుంటూ రండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. ఇలా కుట్టుకుంటూ వచ్చేటప్పుడు ఇక్కడ ఇట్లా సైడ్కి అనుకోండి, ఖర్చులు మొత్తం పైకి వెళ్ళేలాగా ఖర్చులు మొత్తం పైకి అనుకొని ఇక్కడ సమానంగా వచ్చిందో లేదో చూసుకోండి. అంటే అందరు ప్లస్ గుర్తు వస్తేనే అంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది అని చెప్తున్నారు కదా, ఆ ప్లస్ గుర్తు రావాలంటే కనుక ఈ 2 కుట్లు సమానంగా ఒక దగ్గరికి రావాలి. ఓకేనా? ఓకే కదా, ఇక్కడ దాకా అయిపోయింది మనకి. అంటే చెస్ట్ లూజ్ వచ్చేసింది, హ్యాండ్ లూజ్ వచ్చేసింది మనకి ఫిట్టింగ్ అనేది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చూడండి, ఈ నడుం పట్టి దగ్గర 2 ఇంచెస్ ఖర్చులు పెట్టాం మనం. అదే 2 ఇంచెస్ ఖర్చులకి ఇక్కడికి మార్క్ చేయండి. ఇంకోండి ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చులకి ఉంది కదా, అదే 2 ఇంచెస్కి మార్క్ చేసేయండి. మార్క్ చేసేసి కుట్టు అనేది తిన్నగా రానివ్వండి. కుట్టేటప్పుడు కింద కూడా నడుం పట్టి అనేది మడత పడకుండా చూసుకోండి. ఎండింగ్లో రఫ్ ఇచ్చేయండి. ఓకే కదా, ఇంతేనండి. అంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూపిస్తా చూడండి. మీకు ప్లస్ మార్క్ అనేది వచ్చేసింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 3 కుట్లు ఇచ్చేసామంటే సరిపోతుంది. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి దేనికైనా. ఫస్ట్ కుట్టు మాత్రం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కుట్టేస్తే ఇంకా మిగతా కుట్లు నార్మల్గా వేసేయచ్చు. మడత పడకుండా చూసుకోండి. ఓకేనా, అయిపోయింది. చూసారా, ఇక్కడ సైడ్స్ ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసేయండి. ఇంతేనండి, సైడ్ జాయింటింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా నీట్గా అయిపోయింది మనకి. ఓకే కదా, సైడ్ జాయింటింగ్ అనేది 1 సైడ్ అయిపోయింది కదా, ఇంకో సైడ్ జాయింటింగ్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదు. సేమ్ హ్యాండ్ లూజు ఇలా సమానంగా పట్టేసుకొని పాదం కింద పెట్టేసేయండి. నీట్గా సర్దేసేసుకొని ఇలా చూడండి, మళ్ళీ ముడతలు పడతాయి, ముడతలు పడకుండా జాగ్రత్తగా ఇలాగా హ్యాండ్ లూజ్ చూడండి. ఇట్లా ఇప్పుడు ఆది బ్లౌజ్తో పని లేకుండా మనం ఆల్రెడీ కుట్టిన హ్యాండ్తో పెట్టేసుకోవచ్చు మెజర్మెంట్ అనేది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ కింద కూడా నీట్గా సర్దేసుకొని, ఇందాక చెప్పాను కదా కాట్లు ఎక్కడ ఉన్నాయో చూసుకొని, చెస్ట్ లూజ్ కాట్లు మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, అదే కాట్లకి సమానంగా పట్టుకొని కుట్టు అనేది తిన్నగా రానివ్వండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. ఇలా తిన్నగా వచ్చాక ఇలా చూడండి, కింద సమానంగా పట్టుకొని ఇక్కడ కూడా సమానంగా పట్టుకొని కుట్లు మొత్తం ఇలా పైకనండి. కింద సైడ్ కూడా ఈ చంక కుట్లు ఉన్నాయి కదా, ఈ కుట్లు అనేవి పైకనండి. ఓకే కదా, చంక దాకా కుట్టేసేసి ఒకసారి ఆపేసేసి మళ్ళీ ఈ 2 సమానంగా పట్టుకున్నాడు దగ్గర
స్ట్రైట్గా పట్టుకొని అదే 2 ఇంచెస్ ఖర్చులకి ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చులకి మార్క్ చేసేసుకోండి. ఇక్కడికి రావాలి కుట్టు అనేది. ఇక్కడ ఇలా అనండి, లేకపోతే షేప్ బెల్ట్ అనేది మడత పడుతుంది. ఎండింగ్ రఫ్ ఇచ్చేయండి. చూసారు కదా, మళ్ళీ ఇంకో కుట్టేసేద్దాం. ఒకసారి చంక దగ్గర కుట్టొచ్చాక పాదం లేపి సెట్ చేయండి. చూసారు కదా, సైడ్ జాయినింగ్ అనేది ఎంత ఈజీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఏ చంక ఏమంటారు, ఆమ్ రౌండ్ లూజ్ చూడడానికి ఇట్లా పట్టుకోండి అట్లా పట్టుకోండి అనేసి అది పట్టుకోవడం ఇది పట్టుకోవడం ఏది అవసరం లేదు. ఆది బ్లౌజ్లో నుంచి ఏది చూడక్కర్లేదు. మనం కట్ చేసుకునేటప్పుడు చంక లూజ్ చెస్ట్ లూజ్ కోసం కాట్లు పెట్టుకున్నాం కదా, ఆ కాట్ల దగ్గర నుంచి కుట్టేస్తే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎక్కడ కూడా మీకు ఏమీ ప్రాబ్లం రాదు, ఎక్కడ ఎగుడు దిగుడు కూడా రాదు. ఇది నాది గ్యారంటీ. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఏ డౌట్స్ లేకుండా ఈజీ మెథడ్లో నేను అనేది మీకు కుట్టి చూపించాను. అది మీకు చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనకి. సైడ్ జాయింటింగ్స్ కుట్లు కూడా చూసారా, లైన్గా పర్ఫెక్ట్గా వచ్చేసాయి మనకి. ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఇలా కుట్టుకుంటే కనుక. చూడండి, మీకు ఈ ప్లస్ మార్కులు అనేసి ఏది కావాలంటే అది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. మీకోసం నేను చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ లైవ్ వీడియో లాగా, అంటే ఎక్కడ ఎడిటింగ్ లేకుండా, అంటే వీడియో తీసుకుంటూనే వాయిస్ ఇచ్చేసాను. మీకు ఎక్కడ నేను కవరింగ్ చేసింది లేదు, ఎడిటింగ్ చేసింది లేదు. కాబట్టి నా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కస్టమర్కి నచ్చేలాగా నేను కుట్టా కాబట్టి మీకు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టే చెప్పాను. చూసారు కదా, బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. థ్యాంక్ యూ. మీకు కనుక నా వీడియోలు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్.